మాట మంత్రమా కార్యక్రమానికి పునఃస్వాగతం. విఎస్పి ప్రేక్షకులకి మాదిరా శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్, నమస్కారాలు. మనం గత కొన్ని వేదికల మీద ఈ మాట మంత్రమా కార్యక్రమంలో పలు విషయాల్ని చర్చించుకున్నాం. మాట మంత్రమా కార్యక్రమం ఇక్కడ ప్రతి వ్యక్తి గొప్ప వక్త కాగలడు. మనసులోని భావాలే మాటలుగా బయటకు వస్తాయి. మనసులోంచి వచ్చిన మాటలే రాతలు అవుతాయి, ఆ రాతలే చేతలు అవుతాయి. అంటే ఇక్కడ మనసులో మెదిలిన భావాలుకి తగిన శిక్షణ మనం ఇచ్చుకుంటే ప్రతి వ్యక్తి మహావక్త అవుతాడు. వక్త అవ్వడం గురించి చాలా సంస్థలు ఇదివరకు కొన్ని రోజుల పాటు క్లాసులు కూడా నిర్వహించాయి. మీరు వక్త అవుతారు, మీరు రండి, మీరు నిర్వహించండి. దానికి గొప్ప డిమాండ్ కూడా వచ్చింది. ఆ ప్రయోగానికి కొన్ని టీవీ సంస్థలు వాటిని నిర్వహించడం జరిగింది. ప్రస్తుత కాలంలో అనేక రాజకీయ పార్టీ వాళ్ళు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా వారు వివిధ రాజకీయ పార్టీల్లో ఎంతోమంది ఎదగాలని తపన పడుతున్నారు. ప్రధానంగా ఒక సమూహానికి నాయకుడిగా మనం ఎదగాలంటే మాటే మంత్రం కావాలి. అప్పుడే మన పరిసర ప్రాంతాల వారు మన నాయకుడిగా గుర్తిస్తారు. ఇందుకోసం ఎవరికి వారు కొంత సాధన చేయవలసిన అవసరం ఉంటుంది. మనల్ని అభివృద్ధి పరుచుకుంటూ ఎదుటివారికి కూడా సహాయం చేస్తూ మనం కొనసాగలిగితేనే మన మాట మంత్రంగా ఇస్తుంది. ఇక్కడ నోరు బాగుంటేనే ఊరు బాగుంటుంది. ఒక సందర్భాన్ని ప్రశ్నించుకుందాం. ఒక వ్యక్తి చూసే దృక్పథాన్ని బట్టి అక్కడ ప్రజలు, ఆ ప్రాంతాలు, వాటి యొక్క ప్రభావం ఉంటుంది. ఒక సందర్భాన్ని మనం ప్రస్తావించుకుందాం. మనకి అక్కడ ప్రాంతాలు, ప్రభావాలు చెడ్డగా ఒక దృక్పథం అనిపించినాయి అనుకోండి, మిగిలిన ప్రాంతాలు అవన్నీ కూడా చెడ్డగా అనిపిస్తాయి. అదే మన దృక్పథంలో అందరూ మంచివాళ్ళు అనిపించామనుకోండి, మంచిగా అనిపిస్తాయి. ఇక్కడ ఒక సందర్భాన్ని గమనించుకుందాం. ఒక రచ్చబండ దగ్గర ఒక అతను కూర్చున్నాడు. అతను పెద్ద మనిషి. ఒక అతను సైకిల్ మీద వచ్చి, నేను వేరే ఊళ్ళో ఉంటున్నానండి, ఈ ఊరికి వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఈ ఊరు వాళ్ళంతా మంచివాళ్లే కదా అని ఆ రచ్చబండ దగ్గర కూర్చొని పెద్ద ఆయన అడిగాడు. ఆ పెద్ద ఆయన, మీ ఊళ్ళో ఉండేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అని అడిగాడు. అడిగితే, వాళ్ళ అంతా స్వార్థపరులండి, ఎదిగితే చూడలేరండి, వాళ్ళంతా అదో టైప్ అండి అంటే వెంటనే ఈ పెద్ద మనిషి అన్నాడు, అవును, ఈ ఊరోళ్ళు కూడా అంతే, వీళ్ళు కూడా ఎవరు ఎదిగితే చూడలేరు, వీళ్ళు కూడా అదే టైపు అని చెప్పాడు. ఆహా అనుకుని వెళ్ళిపోయాడు. తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ అదే పెద్ద మనిషి దగ్గరికి ఒక ఆయన వచ్చి, ఏమండి, నేను ఒక వలసదారుణ్ణి, ఆ ఊరు నుంచి ఈ ఊరు వలస వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఈ ఊరు వాళ్ళు ఎలా ఉంటారండి అని అడిగాడు. వెంటనే ఇదే పెద్ద మనిషి ముందు వాడికి ఏవేదైతే ప్రశ్న వేశాడో అదే ప్రశ్న వేశాడు. మీరు ఇదివరకు ఉండే ఊరిలో వాళ్ళు ఎలా ఉండేవారు అని. ఆ ఊర్లో అందరూ మంచివారండి, నిజానికి స్నేహపాత్రులండి, వాళ్ళు ఏదైనా సహాయం కావాలంటే కూడా చేస్తూ ఉంటారండి, నాకు నిజానికి ఆ ఊరు వదలడం ఇష్టం లేదండి, కానీ పిల్లల చదువుల కోసం ఈ ఊరు వచ్చేద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. వెంటనే ఆ రచ్చబండ దగ్గర కూర్చుని పెద్ద మనిషి, అలాగా, ఈ ఊళ్ళో వారు కూడా అంతే మంచివాళ్ళు, అంతే గొప్పవారు, ఒకరికొకరు సహాయం చేయాలని దృక్పథం ఉన్నవాళ్ళు అని చెప్పేసి చెప్తాడు. ఇవన్నీ ఈ 2 సార్లు సందర్భాల్లోనూ ఆ పక్కన ఇంకో వ్యక్తి గమనించాడు. ఈడేం పెద్ద మనిషి, ఆడొస్తే అలా అన్నాడు, ఈడొస్తే ఇలా అంటున్నాడు ఏంటని వెళ్ళి అడిగాడు, ఏంటి పెద్ద మనిషి మీద చెప్పామని. అప్పుడు అతను చెప్పుకొచ్చాడు, ముందు అతన్ని నేను అడిగినప్పుడు మీ ఊరు వాళ్ళు ఎలా ఉంటారు అన్నప్పుడు వాళ్ళంతా చెడ్డవాళ్ళండి, వాళ్ళు ఏ సహాయం చేయలేరండి, నేను స్వార్థపరులండి అన్నాడు. అక్కడ అతను స్వార్థాన్ని చూశాడు. మన ఊళ్ళో కూడా స్వార్థమే కనిపిస్తుంది అతనికి, అందుకే అతనికి అలా చెప్పా. ఇతను అక్కడ మంచిని చూశాడు, మంచి దృక్పథాన్ని తన దృక్పథంతో మంచిని కనిపెట్టాడు. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి మంచి వాళ్ళే ఉంటారు, అబ్బాయి, నో ప్రాబ్లం, రా అని చెప్పారు. కాబట్టి మనం మన భావాల ఆధారంగా మన మాటలు బయటకు వస్తూ ఉంటాయి. ఎక్కడైతే ఒక వ్యవహారంలో మనం చెడ్డగా భావిస్తామో అవే ఆ చెడ్డ దుర్గుణాలు మన బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన దృక్కోణాన్ని బట్టి ఉంటాయి. మనకు తారాసపడే సందర్భాల్లో
ఏ నలుగురు కూర్చుని నలుగురు కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, ఆ నలుగురిలో ముగ్గురు గురించి మనం నెగిటివే చెప్తాం. ఇక్కడ మానవ సంబంధాల యొక్క పరస్పర విశ్వాసం, పరస్పర భావజాలం మన మాటల్లో బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది. కాబట్టి ఎంతసేపు మనం పాజిటివ్ దృక్పథాన్ని సమాజం మీద పెట్టి ఆ దృక్పథాన్ని మన మనసులో పెట్టుకుంటే ఆ మనసు ద్వారా బయటకు వచ్చే మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలే మంత్రాలు అవుతాయి. కాబట్టి ఏ పాజిటివ్ దృక్పథాన్ని అయితే మనం కొనసాగిస్తూ ఉంటామో అదే పాజిటివ్ దృక్పథం మన భావ వ్యక్తీకరణ ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. మరో వేదిక మీద కలుసుకుందాం. నమస్కారం. Thank you.